చెకప్స్ అంటారు, టెస్ట్‌లు అంటారు ఇవన్నీ. మనం డబ్బులు ఖర్చు పెడతాం కాబట్టి మనకొక లెక్క ఉంటది. ఈ టెస్ట్‌కి 10,000 దీనికి 20,000 ఆపరేషన్‌కో 1,00,000. ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్న పేషెంట్‌కి ఇదేమీ తెలీదు. దేనికి ఎంతేస్తున్నారని తెలీదు. ఆరోగ్యశ్రీ తీసుకుంటారు అయిపోయిందంటారు. తర్వాత దానికి 1,00,000, 2,00,000 ప్రభుత్వానికి పంపించుకుంటారు. ఇక్కడ పేషెంట్‌కి ఏం చేశారు ట్రీట్మెంట్ అనేది వీళ్ళు ఏ రిపోర్ట్ రాస్తే ప్రభుత్వానికి ఏం తెలుస్తది? దాని మీద ఏం ఎంక్వైరీ ఉంటది? వాళ్ళు ఇచ్చిన ఆ బిల్లుని రిలీజ్ చేయడం తప్ప అంతకు మించి అక్కడ ఏం ప్రాసెస్ జరుగుద్ది? లేదండి. చాలా క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది అక్కడ. 3 దశల క్రాస్ చెకింగ్ మెకానిజం ఉంది. ఒకటి వీళ్ళు ఏ పేషెంట్‌ది ఫస్ట్ పేషెంట్‌కి రాగానే ఓకే చేయడానికి వీల్లేదు. ఆ పేషెంట్‌కి సంబంధించిన డయాగ్నోసిస్ చేసి, ఆ డయాగ్నోసిస్ రిపోర్ట్‌ని పెట్టి ఇది డిసైడ్ చేసుకుని వీళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఆపరేషన్ అన్నటువంటిది. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాలన్నప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ వర్తిస్తది. అవును. లేకపోతే అవును. వర్తించదు. అది ఫస్ట్ పాయింట్. అది రాగానే ఏం చేస్తారంటే వీళ్ళు తమ ఫైండింగ్స్ అంతా కలిపి ఆరోగ్యశ్రీకి పంపిస్తారు. అక్కడ ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఓకే చెప్తారు దానికి. అది చేసేయండి అని. అప్పుడు అప్రూవల్ నొక్కాక అప్పుడు ఆపరేషన్ చేయాలి. దీనికి 3 నుంచి 5 రోజులు టైం పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడే ఉండాలి ఆసుపత్రిలో. ఒక రకంగా చెప్పాలంటే పాపం పేషెంట్ అల్లాడుతుంటాడు. గుండె నొప్పి వచ్చిందంటే అతన్ని 4-5 రోజులు బతికిస్తా ఉండాలి వీళ్ళు. అట్లాగే రకరకాలైనటువంటి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అంటే 4-5 రోజులు ఆపాల్సి వస్తుంది. అప్రూవల్ వచ్చేదాకా ఆపాలి. వాళ్ళని ఇక్కడ చావు బతుకుల మధ్య నుంచో పెట్టాల్సి వస్తుంది. తప్పు వాళ్ళది కాదు. ఆరోగ్యశ్రీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా, ఇంకా సిన్సియర్ అయితే ఇప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి పెట్టగానే విత్ ఇన్ 1 hour లోనో లేదా ఆ సాయంత్రం